ఈరోజు మా మ్యారేజ్ యానివర్సరీ ఆగస్టు 20. అలాగే మరలా వెనకాల కూడా మీకు ఒక బ్యానర్ కనబడుతుంది. ఈరోజు మేము లయన్స్ క్లబ్ అవనిగడ్డ అవని అనే ఒక క్లబ్ని, అంటే నేను పుట్టినూరు అక్కడ అవనిగడ్డ అవని, అలాగే విజయవాడ అభయ అనే 2 క్లబ్బుల్ని మేము స్థాపించడం జరిగింది. అలా ఆ క్లబ్ల యొక్క ఇన్స్టలేషన్ కూడా ఈరోజు జరుగుతుంది. అలాగే ఆ క్లబ్బుల ద్వారా, లయన్స్ క్లబ్ ద్వారా, అలాగే వాకర్స్ క్లబ్బుల్ని డాక్టర్ వైఎస్ బాబు వాకర్స్ క్లబ్ అని ఒకటి కూడా స్థాపించడం జరిగింది. అది కూడా నడుస్తూ ఉంది. అట్లాగే రోటరీ క్లబ్లో నేను వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. వాకర్స్ క్లబ్కి మేడం ప్రెసిడెంట్గా ఉన్నారు. అలాగే అభయ క్లబ్కి ఈరోజు నేను ప్రెసిడెంట్గా ఇన్స్టాల్ కాబోతున్నాను. ఆల్రెడీ ఉన్న సంస్థ అది. అవని క్లబ్కి కొండవీటి ఈశ్వరరావు గారి వాళ్ళ ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈవినింగు ఈ ఫంక్షన్ ఉంది. దీనికి ఈ జిల్లా లయన్స్ గవర్నర్ గారు ప్రసాద్ గారు వస్తారు. అలాగే లాస్ట్ ఇయర్ గవర్నర్గా చేసిన ఆంజనేయులు గారు వస్తారు. ఈరోజు నెక్స్ట్ ఇయర్ గవర్నర్గా చేయబోయే శ్రీనివాసరెడ్డి గారు వస్తారు. ఆ తర్వాత సంవత్సరం గవర్నర్గా చేయబోయే గాంధీ గారు వస్తారు. నెక్స్ట్ ఆ తర్వాత సంవత్సరం గవర్నర్గా చేయబోయే ముత్యప్రసాద్ గారు అనే వారందరూ కూడా ఇవాళ సాయంత్రం ఇక్కడ ఈ ఫంక్షన్కి రాబోతున్నారు. అంటే దాదాపు 5 గవర్నర్లు ఇక్కడికి రాబోతున్నారు సాయంత్రం. అలాంటి కార్యక్రమం వాళ్ళు జరగబోతుంది. అలాంటి స్థానంలో మనం ఉన్నాం. అయితే ఇక్కడ మిమ్మల్ని అందరినీ ఎందుకు కూర్చోబెట్టామంటే, గత 380 రోజుల నుంచి మేము ఇక్కడ నిత్య అన్నప్రసాద వితరణ కింద మన దగ్గరికి వచ్చిన కొత్త పేషెంట్లకి భోజనం పెట్టడం జరుగుతుంది. ఎక్కడ హాస్పిటల్లో మీరు ఓపీ పేషెంట్లకి భోజనం పెట్టడం చూసి ఉండరు, ఇంక్లూడింగ్ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఎక్కడ పెట్టరు. ఇన్ పేషెంట్లకి, నైట్ పేషెంట్లకి పెడతారేమో కానీ ఓపీ పేషెంట్లకి ఎక్కడా పెట్టరు. ఎందుకంటే ఓపీ పేషెంట్లు వస్తూనే ఉంటారు. 12-1 గంట వరకు వస్తూ ఉన్న వాళ్ళకి మళ్ళీ 1 గంటకి భోజనం పెట్టడం అంటే అది క్యాలిక్యులేషన్ కుదరదు, అయ్యే పని కాదు. కానీ 380 రోజుల నుంచి గవర్నమెంట్ కూడా చేయలేని పనిని మేము చేయగలుగుతున్నామంటే అది భగవంతుడి ఆశీస్సులు ఉండబట్టే చేస్తాం. అలాంటి ఈ అన్నప్రసాదం ఎందుకు మీకు ఇవ్వాలి అంటే, మీరందరూ సంతానం లేక అంత దూరం నుంచి వచ్చారు, తిని తినక ఆటోలెక్కి బస్సులెక్కి వచ్చారంటాం కన్నా భగవంతుడు తీసుకొచ్చాడంటాం కరెక్టు. ఐవీఎఫ్ లేని దారి, ఆపరేషన్ లేని దారి అని భగవంతుడు ఇక్కడికి రప్పించాడు. ఇక్కడికి వచ్చినప్పుడు మరి ఆ భగవంతుడి ప్రసాదం మీకు అందాలి కదా అని మేము అందిస్తున్నాం. అది కాకుండా సంతానం లేక వచ్చారు కాబట్టి సంతానం కలగాలంటే మనకు వీర్యవృద్ధి, అండాల క్వాలిటీ అవసరం. ఆ ధాతు పుష్టికి ఆహారమే మూలాధారం. అలాంటి ఆహారం అనేది మీకు అందితే, అది కూడా భగవంతుడి ప్రసాదంగా అందితే మీకు ఎంతో మేలు జరుగుద్ది అనేది మా ఆకాంక్ష. వెంకన్న ప్రసాదంగా భావించి స్వీకరించండి. యేసు ప్రభుని నమ్ముకుంటే యేసయ్య ప్రసాదం ఇది. అల్లాహ్ నమ్మితే అల్లాహ్ ప్రసాదంగా భావించి తీసుకోండి. అప్పుడు మీకు ఏ లాభం కలుగుద్ది, మీకు ఏ విధంగా ఇది ఉపయోగపడిద్ది అనేది నేను కౌన్సిలింగ్లో చెప్తాను. మిగతా విషయాలన్నీ నేను అక్కడ మీకు కవర్ చేస్తాను. అసలు ప్రెగ్నెన్సీ తెచ్చుకోవాలంటే ఐవీఎఫ్ లేకుండా, ఆపరేషన్ లేకుండా ఎలా తెచ్చుకోవచ్చు అనే విషయాలన్నీ మీకు అక్కడ వివరంగా చెప్తాను. ఎందుకనంటే మనము ఈరోజు భగవంతుడు మన చేతుల ద్వారా 17,100 మందికి ప్రెగ్నెన్సీ తెప్పించాడు న్యాచురల్గా, ఐవీఎఫ్ లేకుండా, ఆపరేషన్ లేకుండా. ఇది ప్రపంచ రికార్డు. అంటే ఆ భగవంతుడు మమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నాడు. అలాగే మిమ్మల్ని కూడా కాబోయే లోక రక్షకుడిని కనడానికి మాతృదేవతగా, పితృదేవుడిగా సెలెక్ట్ చేశాడు. మరి ఆ బిడ్డని అందించడానికి, దారి చూపించడానికి వైద్యో నారాయణ హరిగా నన్ను సెలెక్ట్ చేశాడు. మన ఇద్దరిని ఆయన ఒక వీడియో ద్వారా, ఫోటో ద్వారా కలిపాడు. ఎందుకంటే దారి చూపించడానికి నన్ను, ఆ దారిలో వెళ్ళి బిడ్డను పొందడానికి మిమ్మల్ని, ఇలా ఆయన ఎన్నుకున్నాడు. కాబట్టి మనం అందరం అక్కడ సమావేశం కాగలిగాం. మీ అందరికీ నేను చెప్పేది ఒకటేనండి, ఈ ఫోటోలు వీడియోలు తీస్తుంటే కొంతమంది కంగారు పడిపోతారు. ఎందుకు ఫోటోలు వీడియోలు తీస్తున్నారు, మేము భోజనం ఇంత పెట్టి అంత ప్రచారం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారేమో అనే ఆలోచనలోకి ఆ సైతాన్ అనేది బుర్రలోకి వెళ్ళి పురుగులాగా తొలిసేస్తూ ఉంటుంది. ఎందుకు తీస్తున్నామంటే సంవత్సరానికి 500 ఫీజు మంది. అలా మీకు ఎలాగైతే వీడియో ద్వారా, ఫోటో ద్వారా ఐవీఎఫ్ లేని దారి, ఆపరేషన్ల దారి అని చూపించాడో భగవంతుడు, ఈ ఫోటో ద్వారా, వీడియో ద్వారా మంచి మనసున్న డాక్టర్లు బోల్డ్ మంది ఉంటారు. వాళ్ళకు కూడా చూపించి వాళ్ళ దగ్గరికి వచ్చిన పేషెంట్లకు కూడా భోజనం పెట్టిస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, మీరు ఎంతో దూరాల నుంచి వచ్చారు, చాలా
దూరాల నుంచి కిలోమీటర్లు, కొన్ని వందల వేల కిలోమీటర్ల నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. మరి ఇది ఆటోలు ఎక్కి బస్సులు ఎక్కి ఇక్కడికి వస్తారు, ఊరు కాని ఊరు. మిమ్మల్ని మరి ఇక్కడ మేము చూసేటప్పటికి లేట్ అవుతూ ఉంటుంది. డాక్టర్ గారి కన్సల్టేషను, టెస్టులు, రిపోర్ట్లు, వచ్చాక మందులు ఇవన్నీ అయ్యేటప్పుడు పొద్దున వస్తే సాయంత్రం అయింది, మధ్యలో ఆకలేస్తుంది. ఆకలి కోసం బయట హోటల్కి వెళ్తే మరి హోటల్లో మనకి సరైన ఫుడ్ దొరకపోవచ్చు. ఒక్కొక్కసారి ఊరు కాని ఊరిలో హోటల్ ఎతుకుతూ దారి తప్పవచ్చు. దొరికిన బడ్డీల దగ్గర ఏది పడితే తిని ఆరోగ్యం పాడు చేసుకోవచ్చు. అలాగే మీరు అక్కడ హోటల్ దగ్గర లేట్ అయిపోతే, భోజనం దగ్గర లేట్ అయిపోతే ఒకసారి తిరిగి వచ్చేటప్పటికి డాక్టర్ గారు ఇంటికి వెళ్ళిపోయి ఉండొచ్చు. ఇవన్నీ ఇబ్బందులు లేకుండా హాస్పిటల్లోనే డాక్టర్ గారే ఆ సమయానికి కొంత భోజనం పెడితే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ప్రపంచంలో ఏ గుడికి వెళ్ళినా మీకు ప్రసాదం అనేది అందుద్దా ఏదో ఒక ప్రసాదం ప్రతి గుడిలోని ఇస్తారు. అలాగే డాక్టర్ను కూడా దేవుడిగా భావించే సమాజం. మరి డాక్టర్ దగ్గర కూడా ఒక దేవాలయం, ఒక చర్చి, ఒక మసీదు లాంటిది హాస్పిటల్ కూడా. మరి భగవంతుడు అలాగే ఎలా అయితే గుడిలో ఇస్తున్నారో అలాగే ఈ హాస్పిటల్లో కూడా భోజనం అందాలి అని చెప్పి తలంచుకున్నాడో ఏమో. ముందు 1000 మైళ్ళ ప్రయాణం కూడా మొదటి అడుగు స్టార్ట్ చేసినట్టు మా దంపతుల ద్వారా ఈ భోజనం పెట్టిస్తున్నాడు. సంవత్సరానికి 500 ఫీజు తీసుకున్న మేమే పెట్టగలిగినప్పుడు నెలకు 3 లక్షలు తీసుకుని IVF చేసే డాక్టర్ గారు ఈజీగా పెట్టచ్చు. అలా డాక్టర్లు అందరూ కూడా చక్కగా మారి వాళ్ళ దగ్గరికి వచ్చిన పేషెంట్లకి ఇలా భోజనం పెట్టుకుంటూ వెళ్తే ఈ రాష్ట్రంలోనూ, ఈ దేశంలోనూ, ఈ ప్రపంచంలోనూ ఒక కొత్త సంస్కృతికి శ్రీకారం చుట్టినట్టు అవుద్దనే ఉద్దేశంతోనే మేము ఫోటోలు, వీడియోలు తీస్తున్నాం. అంతకన్నా మించి ఏమి లేదమ్మా. 17,000 కొంతమందికి ప్రెగ్నెన్సీ ఇప్పించాడంటేనే భగవంతుడు నన్ను గుర్తించాడని అర్థం. భగవంతుడు గుర్తింపుకే నోచుకున్న నేను ఏ వ్యక్తి గుర్తింపు కోసం పాకులాడాలి? కాబట్టి అది అర్థం చేసుకోండి. ఓకే, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. మన ఇంట్లో వాళ్ళకి సమస్య వస్తేనే మనం బ్లడ్ ఇవ్వాలంటే 1కి 4 సార్లు ఆలోచిస్తాం. ఎవరైనా బ్లడ్ అడిగారంటే పారిపోతాం. ఆ పని ఉంది, ఒక్క నిమిషం, 5 నిమిషాలు హల్లో 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 అంటూ వెళ్ళిపోతాం బయటికి. అలాగే కానీ మరి ఇక్కడ మాత్రం మాది మ్యారేజ్ డే అని చెప్పి తెలిసి మరి వాళ్ళు వెళ్ళి వాలంటరీగా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ఎవరికి బ్లడ్ ఇస్తున్నాము అనేది కూడా ఆలోచించుకోకుండా, ఎవరికి అత్యవసర పరిస్థితుల్లో ఉన్నారో వారికి ఉపయోగపడే వాళ్ళకి బ్లడ్ ఉపయోగించాలి, మాకు మరి పలానా వాళ్ళు ఇచ్చారు అనే పేరు కూడా మాకు అక్కర్లేదు అన్న ధోరణిలో వాళ్ళుగా బ్లడ్ ఇచ్చి వచ్చారు. మా మ్యారేజ్ డే సందర్భంగా వారు బ్లడ్ డొనేట్ చేసి వచ్చినందుకు ఇప్పుడే మాకు తెలిసింది. మరి వారికి మేము కృతజ్ఞతగా చక్కగా వారిని అభినందించాలి అని చెప్పి ఇప్పుడు ఒక శాలువా కప్పి, అంటే వాళ్ళ శాలువా అనేది పెద్ద ఐటెం కాదు, వాళ్ళు ఇచ్చిన బ్లడ్తో పోల్చుకుంటే శాలువా మూలకి రాదు, కానీ చేసిన పని మంచి పని కాబట్టి వాళ్ళకి మా యొక్క కృతజ్ఞత కూడా ఆ శాలువా రూపంలో చూపించాలనే ఉద్దేశంతో వాళ్ళని సత్కరించుకుంటున్నాం. థ్యాంక్ యూ మీకు బ్లడ్ ఇచ్చినందుకు. మరి అలాగే మీరు అది కూడా ఒక మంచి పని ఈరోజు చేసినందుకు చాలా థ్యాంక్ యూ.